గుడ్ ఏందన్న ఇంత టేస్ట్ ఉంది అసలు ఖతర్నాక్ ఉందని సురేష్ అన్న అంటుండే. ఆలిస్ వెల్ నేచర్ బాగుంటేనే మనం బాగుంటాం అన్న. ప్రతి ఆదివారం ఏదో ఒకటి చేసుకుంటాం. ఈ వారం ఏం చేద్దామంటే చికెన్ గుడ్లు వేసుకుందాం ఖతర్నాక్ ఉంటుంది, సూపర్ ఉంటుంది అంటే ఫస్ట్ 2 గుడ్లు వేసుకొని, గుడ్లు చాలామంది ఏం చేస్తారు ఉత్తరంలో ఉడకబెడతారు. అట్లా ఉడకబెడితే మంచిగా ఉండదండి. కానీ ఇట్లా పసుపు ఉల్లిగడ్డ పొట్టేసుకొని ఉడికెడితే ఖతర్నాక్ వస్తుంది. చికెన్ కావాల్సినవి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా కోసుకున్నానండి. కానీ కొందరు ఏం చేసినారు చికెన్ తెచ్చుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా వాటర్లో కడుగుతుంటారు. అట్లా వాటర్లో కడగదండి. కంపల్సరీ కడిగేటప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని కడగాలి. అట్లా కొద్దిగా పసుపు వేసుకొని కడుక్కుంటే మంచిగా ఉంటుందండి. చికెన్ కూడా బాగుంటుంది, మంచిగా ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది. అలా శుభ్రం చేసుకున్న చికెన్లో కారం, పసుపు, అల్లం పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఒకసారి గుర్తుపెట్టుకోండి, కారం, పసుపు, అల్లం పేస్ట్ బాగా మిక్స్ చేసి బాగా కలిపి ఒక పక్కకి పెట్టుకోవాలి. ఎందుకంటే 10 నిమిషాల తర్వాత చేస్తే సూపర్గా ఉంటుంది. కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత నేను నా జీవితంలో అయితే ఫస్ట్ టైం అండి చికెన్లో పుదీనా వేయడం. నేను ఎప్పుడు పుదీనా వేయలేదండి. మటన్లో వేస్తారు కానీ చికెన్లో ఎప్పుడు వేయడం ఫస్ట్ టైం పుదీనా వేస్తే. కానీ గుడ్లు చూడండి ఎంత మంచిగా వచ్చినాయి అసలు. ఉల్లిగడ్డ ప్లస్ పసుపు వేసినందుకు సూపర్గా వచ్చినాయి గుడ్లను కూడా తిరగవాతకి వేసేసాను. తిరగవాతకి వేసేసి చికెన్ కూడా తిరగవాతకి వేసుకున్నాను. తిరగవాతకి వేసుకొని మంచి తగినంత కారం, పసుపు అన్నీ వేసి తగినంత వాటర్ వేసి ఈ పుదీనా, కొత్తిమీర ఇవి నన్నెప్పుడు ఏంటి నన్నేయరా అన్నట్టు చూస్తున్నాయి. కానీ ఇప్పుడేమి లాస్ట్కి వేస్తా. కొద్దిగా కారం బాగా ఉడికిన తర్వాత కొద్దిగా చింతపండు అండి, కొద్దిగా చింతపండు వేసుకుంటే మంచిగా ఉంటుంది. కొంచెం పులుపు ఉండాలండి చికెన్ అన్న తర్వాత కొద్దిగా పులుపు ఉంటేనే సూపర్గా ఉంటుంది. లాస్ట్ చూడండి ఆ స్మెల్ చూస్తే ఖతర్నాక్ వాసన వస్తుంది. సూపర్ ఆ స్మెల్ ఖతర్నాక్. ఆ గుడ్లకు ఆ చికెన్కు చూడండి ఏం టేస్ట్ వచ్చింది అసలు. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో పుదీనా, కొత్తిమీర బాగా దాని నుంచి వేసి అవి ఉడుకుతుంటే ఆ స్మెల్కి అయితే ఖతర్నాక్ వస్తుందండి. ఆ పుదీనా వేస్తే చెడిపోతుంది అనుకున్న కర్రీ కానీ సూపర్ వాసన వచ్చింది అసలు. ఒక్కసారి క్యాప్ తీసి చూస్తే ఆ స్మెల్ అయితే అబ్బా ఓ రేంజ్లో ఉంది. కానీ దీంట్లో ఉడికిన గుడ్లు అయితే ఖతర్నాక్ ఉన్నాయి. సురేష్ అని అయితే అన్న ఈ 2 గుడ్లు నేను తింటాను తిన్నాడు. కానీ టేస్ట్ మాత్రం ఖతర్నాక్ ఉంది. ఫస్ట్ టైం అంటున్నాడు ఈ గుడ్లు చికెన్ గుడ్లు భలే మంచిగా ఉందంట.